నమస్తే అందరికీ మీ సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మగాళ్ళు అమ్మాయిలు ఏ లక్షణాలను ఇష్టపడతారు? ప్రేమ, సంబంధాలు మరియు వ్యక్తిత్వంపై ఎంతో ఫోకస్ పెట్టే మనం ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మీరు వేరే కోణంలో చూసే అద్భుతమైన అంశం. ప్రతి సంబంధం విడివిడిగా ఉంటుంది, కానీ మగవాళ్ళు అమ్మాయిల్లో ఎక్కువగా చూసే కొన్ని లక్షణాలు ఉన్నాయంటే అవి మనందరికి ప్రేరణగా ఉండవచ్చు. ఇప్పుడు అవేంటో మనం తెలుసుకుందాం. స్వభావంలో మృదుత్వం అండ్ శాంతి. మగవాళ్లకు మృదువైన మరియు శాంతియుత వ్యక్తిత్వం చాలా ఇష్టమైనది. వాళ్ళు ఎప్పుడు వెసులుబాటు కలిగిన ప్రశాంతంగా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అల్లరి చేస్తే సానుభూతి ప్రదర్శించగలిగితే అది నిజంగా సంబంధాన్ని బలపరుస్తుంది. ఉదాహరణకి, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు ఆత్మాభిమానం కోల్పోకుండా సానుభూతితో మీ అభిప్రాయాన్ని వెల్లడించడమే నిజమైన బలమైన లక్ష్యం. మగవారు తమకు ప్రేమలో ఉన్న మహిళను భావోద్వేగంగా మద్దతు ఇవ్వగలగడంలో ఆసక్తి చూపిస్తారు. మీరు మృదువుగా సమర్థంగా వ్యవహరించినప్పుడు ఆ మహిళలు కట్టి పరిగే విధంగా ఆ వ్యక్తిత్వాన్ని వారు ఎక్కువగా ఇష్టపడతారు. విశ్వాసం సంబంధాలలో చాలా ముఖ్యమైన అంశం. మీరు నిజాయితీగా మరియు అందరికీ తెలియజేసే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటే ఆ బంధం ఎప్పుడు బలంగా ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు నిజాలు చెప్పాలనుకుంటే అప్పుడే సానుభూతిని కాపాడుకోవచ్చు. అతని చెప్పిన ఏదైనా సీక్రెట్ ను సురక్షితంగా ఉంచడం, అతని నమ్మకాన్ని గౌరవించడం అనే దిశగా పనిచేయడం. ప్రతి దశలోనూ గోప్యతతో ఉండడం, ఆయన భావాలను గుర్తించి చెప్పకుండా సహాయపడడం, ఇది మొత్తం నమ్మకాన్ని సృష్టిస్తుంది. మగవాళ్ళు అమ్మాయిలలో ఎక్కువగా గౌరవించే మరో లక్షణం స్వతంత్ర అభిప్రాయం. మీరు వేరే ఎవరినైనా అనుసరించకుండా మీ స్వంత ఆలోచనలను అభివృద్ధి చేసే సామర్థ్యం మీరు చూపిస్తే అది నిజంగా ఆకర్షిస్తుంది. ఒక అమ్మాయి తన కెరీర్ గురించి, జీవితంలో తీసుకునే నిర్ణయాల గురించి స్పష్టంగా మాట్లాడగలిగితే అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. స్వతంత్రంగా ఉండడం, మానవుల మధ్య ఘర్షణలు కూడా చేయవచ్చు, కానీ నిజాయితీగా మీరు చేసే పనిని గౌరవించడం మరియు మీ దారిన వెళ్ళడం సన్నిహితమైన వ్యక్తుల నమ్మకాన్ని పెంచుతుంది. పూర్తిగా హాస్యభరితమైన, సరదాగా ఉండే వ్యక్తిత్వం చాలా అవసరం. మనుషులు కూడా చిన్న చిన్న హాస్యాన్ని ప్రదర్శించే సమయంలో బంధనలో కొత్త దృక్కోణాలు తెస్తారు. అదే ప్రేమలో నూతన శక్తిని జోడిస్తుంది. మీకు తనతో సరదాగా మాట్లాడుతూ నవ్విస్తే అతని ముఖం మీద స్మైల్ రాకుండా ఉండదు. కొన్నిసార్లు కేవలం సరదాగా మాట్లాడడం, అప్పుడు మీకు కావలసిన సన్నిహితత సులభంగా ఏర్పడుతుంది. నవ్వడం వల్ల మీరే కాదు, మీ చుట్టూ ఉన్న వారు కూడా ఆనందాన్ని పొందుతారు. సరదాగా ఉండడం వల్ల కష్టాలు లేదా ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మీరు విడిపోవచ్చు. అమ్మాయిలు సొంత అభిరుచులు, కెరియర్, సొంత ఆర్థిక స్వతంత్రత కలిగి ఉన్నప్పుడు అవేవి మగాళ్లకు పెద్ద ఆకర్షణగా నిలుస్తాయి. మీరు దారుణంగా పరస్పర ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలిగితే అది అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ సమర్థంగా ఉండాలని భావిస్తూ ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండడం మగవాళ్లకు చాలా ఇష్టమైన లక్షణం. మీరు స్వతంత్రంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అతను నీకు రక్షణ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రేమను కేవలం మాటల్లోనే కాకుండా ఆప్యాయంగా కూడా చూపిస్తే అది శక్తివంతమైన బంధాన్ని తయారు చేస్తుంది. మగాళ్లను ఆశ్చర్యపరచడం, ప్రత్యేకమైన సందర్భాల్లో చిన్న ప్రేమాభిమానాలు వ్యక్తపరచడం, ఇది వారు నిజంగా అనుకుంటారు. మీరు ఆయనకు అండగా నిలిచినప్పుడు ఆయన్ను అర్థం చేసుకొని తన కష్టాల్లోనూ అంగీకరిస్తే అది అతనికి బలమైన అనుబంధాన్ని ఇవ్వడమే కాదు, అతను గుండెను కూడా పగిలిపోకుండా ఉంచుతుంది. ఇది కొన్ని ముఖ్యమైన లక్షణాలు మగవాళ్ళను ఆకర్షించడానికి సహాయపడతాయి. అన్ని పరిస్థితుల్లోనూ ఈ లక్షణాలు వేరేలా ఉండవచ్చు. ప్రతి వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు మనం వారి వ్యక్తిత్వం, అభిరుచులు, అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు కూడా ఈ లక్షణాలను ప్రదర్శించుకుంటే మీ బంధంలో ఉన్న విశ్వాసాన్ని పెంచవచ్చు. మీరు ఏ లక్షణం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తే కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మరిన్ని వివరాలకు షేర్ చేయండి.